ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. తదనంతరం భాగ్యనగర్ కార్యాలయంలో ఆదివారం 21వ తేదీ నాయుడుపాలెంలో జరుగు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ అనిత, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ నెల 21వ తారీఖున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి, అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయం చేసిన మా పెద్దాయన దామచర్ల ఆంజనేయులు గారు, అలాగే వెనకబడిన అనంతపురం ప్రాంతానికి ఆ రోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల మీద ఎన్నో ఇబ్బందులు పెడితే వాళ్ళ మీద పోరాటాలు చేసి వాళ్ళకు అండగా నిలిచిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర గారి వీళ్ళ ముగ్గురు విగ్రహాలు మన ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో ఈ నెల 21వ తారీఖున ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రివర్యులు అనిత గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే స్థానిక మంత్రివర్యులు స్వామి గారు. ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, అలాగే సీనియర్ శాసనసభ్యులు జనార్దన్ గారు, మన పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, చేరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు, కందుకూరు శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమానికి మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు, అలాగే దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇంకా దామచర్ల కుటుంబ సభ్యులు, అలాగే అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ యొక్క కార్యక్రమంతో పాటు తూర్పునాయుడుపాలెం గ్రామంలో కూడా సుమారుగా 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రారంభోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ముందుగా అతిథులందరూ రేపు తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఈ యొక్క ప్రారంభోత్సవాలు చేసుకొని తర్వాత మర్లపాడు గ్రామానికి వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే దామచర్ల కుటుంబం ఎప్పుడు ప్రతి సంవత్సరం మా పెద్దాయన దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి సెప్టెంబర్ 22వ తారీఖున ఈసారి ఆయన 18వ వర్ధంతిని కూడా
రేపు సోమవారం సెప్టెంబర్ 22వ తారీఖున తూర్పునాడిపాలెం గ్రామంలో చేయబోతా ఉన్నాం. ఆ రోజు మన ప్రజాప్రతినిధులందరికీ అసెంబ్లీ ఉండటం వల్ల ప్రతిసారిలాగా సంస్కరణ సభ పెట్టేవాళ్ళం. ఈసారి సభ ఏమీ లేకుండా అందరికీ ఎప్పుడు దామచర్ల అభిమానులు ఎప్పుడు అన్నదాన కార్యక్రమం కుటుంబ సభ్యులందరూ చేస్తారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దామచర్ల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ యొక్క కుటుంబానికి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని, మా పెద్ద ఈ ఘనమైన నివాళులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.